నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. చెక్ బౌన్స్ కేసులో సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ని అనుసరించి చెక్కు ఎన్నిసార్లైనా ప్రజెంట్ చేయొచ్చా? ఎన్ని రోజుల లోపల క్రిమినల్ కేసు వేయాలి? ఎన్ని రోజుల లోపల లీగల్ నోటీస్ ఇవ్వాలి? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చారు. జస్టిస్ గౌతమ్ బహదూర్. ఈ కేసులో సదరు కంప్లైనెంటు 4 సార్లు చెక్ బౌన్స్ వేశాడు. వేసి 4వసారి లీగల్ నోటీస్ ఇచ్చాడు. బౌన్స్ అయితే అక్యూజ్డ్ అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఇన్నిసార్లు ప్రజెంట్ చేశారు. ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిన తర్వాత లిమిటేషన్ పోతుంది కాబట్టి ఈ చెక్ మెయింటెనెన్స్ కాదు అని అంటే దీన్ని నివృత్తి చేస్తూ ఈ సింగిల్ జడ్జి ఒక ఆదేశాలు ఇచ్చారు. చెక్కు 3 నెలల లోపల ఉండాలి. ఎన్నిసార్లైనా ప్రజెంట్ చేయొచ్చు. లాస్ట్ ప్రజెన్స్ ఉంటే దాన్నే చాలా సీరియస్గా తీసుకోవాలి. అది అయిన వెంటనే లీగల్ నోటీస్ ఇవ్వాలి. టైం బార్ అయిపోయే లోపల సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ని అనుసరించి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. అంతేగాని ఇన్నేసార్లు ప్రజెంట్ చేయొచ్చు, ఒకటేసారి ప్రజెంట్ చేయాలి అన్ని రూలు లేదు అని. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి? చెక్ బౌన్స్ కేసు ఎన్నిసార్లు అయినా సరే కోర్టులోని వేసే ముందు బ్యాంకులో ఎన్నిసార్లైనా ప్రజెంట్ చేయొచ్చు. లాస్ట్ ప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వాలి. అంతేగాని 3 సార్లు ప్రజెంట్ చేశారు కాబట్టి 4వసారి చేయడానికి లేదు, మెయింటైనబిలిటీ లేదు అనడానికి వీలు లేదని ఈ తీర్పు చెప్తోంది. ఈ తీర్పు ద్వారా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? 3 నెలల లోపల ఉండే చెక్కు ఎన్నిసార్లైనా ప్రజెంట్ చేయొచ్చు. బౌన్స్ అయినా లాస్ట్ చెక్కుకి వెంటనే లీగల్ నోటీస్ తీసుకుని ఇవ్వకపోతే అప్పుడు మీరు క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ అనుసరించి అని ఈ తీర్పు చెప్తోంది. థ్యాంక్ యూ.